మీరు ఎదురుగుండా ఇలా తలెత్తి చూస్తే ఇలా చిన్ముద్ర పట్టినటువంటి కుడి చెయ్యి కనపడితే స్వామివారి 3 వేళ్ళు, అందులో గీతలు, అరిచెయ్యి, బొటనవేలు, చూపుడు వేలు ఇలా కలిస్తే ఆయన పెట్టుకున్న ఉంగరాలు, అరిచెయ్యి దగ్గర నుంచి చూసి ఆ మోకాలు, ఆయన వేసుకున్నటువంటి పాదం కనపడితే ఆ పైకి ఇలా తలెత్తితే ఆయన పై చేతిలో పట్టుకున్న ఢమరుకం, ఆ ఢమరుకాన్ని చుట్టుకుని పైకి లేచినటువంటి పెద్ద సర్పం, అలా ఇంకొంచెం తల పైకెత్తేటప్పటికి ఆ శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ కనపడితే ఆ పైన పెద్ద జటాజూటం, ఎర్రటి జుత్తు అరుణ జటేశ్వరుడు అలా తిరిగి మళ్ళీ ఇలా తిప్పుతుంటే కళ్ళు, ముక్కు, చిన్న చిరునవ్వు, కంఠం, 3 గీతలు, విశాలమైన వక్షస్థలం, మెడలో వేసుకున్న స్ఫటికమాల, రుద్రాక్షమాల, పగడాలమాల, బొడ్డు, ఆయన చిన్ని బొజ్జ, తొడలు, పువ్వులు వేసినవి ఒళ్ళో పడినటువంటి పువ్వులు, ఆ తలమించి చూపు ఇటు తిప్పేటప్పటికీ ఎడంచేతి పై చేతిలో పట్టుకున్నటువంటి అగ్ని, ఆ అగ్ని మంట ఇలా పైకొస్తుంటే వెచ్చగా తగిలితే కొంచెం ఇలా కిందకి దిగేటప్పటికీ ఆ ఎడంచేతిలో పట్టుకున్నటువంటి వేద గ్రంథాలు, ఆ పుస్తకాల వంక పరమశివుడు ఇలా వేళ్లు మూసి పట్టుకున్నప్పుడు ఆ వేళ్ల సోయగం, ముందుకి కనపడుతున్న ఉంగరం, ఆ వేళ్ల గోళ్ళు, ఆ ఇలా పట్టుకోవడంలో పైకి లేచి కనపడుతున్నటువంటి బొటనవేలు, ఆ బొటనవేలి గోరు చూసి అప్పుడు ఇలా కిందకొస్తే మళ్ళీ కుడిపాదం కనపడితే ఒక్కసారి బాహ్యంలో మీరు మూర్తి వంక అలా బాగా చూసి ఆయన పాదం కింద తొక్కిపి కుడిపాదం కింద ఉన్నటువంటి అపస్మారుణ్ణి చూసి ఇప్పుడు ప్రత్యేగాత్మగా మీరు వేరవుతూ కన్నులు మూసుకుని, ఇప్పుడు నేనేం ఎదురుగుండా దక్షిణామూర్తి విగ్రహం పెట్టుకు చెప్పానా, ప్రత్యేగాత్మగా విడి ఆ ధ్యాన మంటపంలో మీరు కూర్చుని, మీకు అవకాశాన్ని ఇస్తుంది ధ్యాన మంటపం, కూర్చుని కళ్ళు మూసుకుని స్వామి పాదం వంక చూసి తలపెట్టి ఇలా పైకెత్తితే ఆ చిన్ముద్ర పట్టినటువంటి వేళ్ళు, పొడుగు వేళ్ళు, పైకెత్తేటప్పటికి ఢమరకం, దానికి పట్టుకున్న సర్పం, జటాజూటం, ఇలా తిరిగేటప్పటికి అగ్నిహోత్రం, ఇలా కిందకు వచ్చేటప్పటికి కింది చేతిలో పుస్తకాలు, ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ పాదం, ఆయన మోకాలు, యువతల వైపు అరికాలు కనపడుతున్నటువంటి పాదం, ఆయన ముఖమండలం, దీన్ని చేతిలో మానసికంగా నీరాజనం పట్టుకుని మీరు ఆ నీరాజనాన్ని తిప్పుతున్నప్పుడు ఆ వెలుతురులో స్పష్టంగా ఆపుతూ మీరు నీరాజనం తిప్పుతూ స్వామిని అంతటినీ చూసి ఒక్కసారి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుని వెళ్ళిపోయారనుకోండి, ఒక 30 రోజులు సాధన చేసేటప్పటికీ మీకు అసలు ఎదురుగుండా దక్షిణామూర్తి అవసరం లేకుండా మీరు ధ్యానం చేసేస్తారు.